గౌరవ మహేష్ రెడ్డి గారు మీరు కూర్చోండి, నేను చెప్తానండి. మీరు కూర్చోండి, నేను చెప్తాను, ఇస్తాను, మీకు ఇస్తాను. కూర్చోండి, నేను చెప్తాను. కూర్చోండి, నేను చెప్తాను. కూర్చోండి, వాళ్ళకి ఇచ్చాను, మీకు ఇస్తాను. నేను మీకు మైక్ ఇస్తాను, కానీ కూర్చోండి. మీరు రాకేష్ రెడ్డి గారు ప్లీజ్ కూర్చో. విప్ గారు ప్లీజ్ కూర్చోండి. రాకేష్ రెడ్డి గారికి గౌరవ సభ్యుడు అనేటప్పుడు అవకాశం ఇచ్చడం, ఓ ఇంపార్టెంట్ విషయంలో మాట్లాడుతుంటే నిజంగా అది గిరిజనులకు సంబంధించి చాలా ప్రాంతంలో ఉన్నటువంటి వారి అభివృద్ధి పట్ల కానీ అది అవసరం ఉన్నట్టు మేరకు మాట్లాడుతున్నట్టు రిక్వెస్ట్ చేస్తే వారి సమయం కూడా వాళ్ళ సభ్యులు శంకర్ గారు మాట్లాడిన తర్వాత కూడా వారి అభ్యర్థన మేరకు చైర్ నుంచి వారికి అవకాశం ఇచ్చాడు. ఇచ్చినటువంటి సందర్భంలో మీరు ఇటువంటి పదజాలం సభ్యులు దయచేసి ప్లీజ్ మహేష్ రెడ్డి గారు, మీరు సీనియర్ సభ్యులు, మీకు సాంప్రదాయాలు తెలుసు, మీరు ఫ్లోర్ లీడరు, మీరు వినండి ప్లీజ్. మీరు మహేష్ రెడ్డి వినండి, వినండి, మీకు నేను ఇస్తాను ప్లీజ్. మీరు ఫ్లోర్ లీడరు, సభలో కొత్త సభ్యులు ఎక్కడన్నా పొరపాటు జరిగినప్పుడు ఇస్తాను. కొత్త సభ్యులు ఎప్పుడైనా మరి సభ్య వాళ్ళకు కొంత రూల్స్ తెలియకపోయినా వాడేటువంటి భాషలు ఎక్కడ తప్పిదాలు దొరికినప్పుడు మరి ఫ్లోర్ లీడర్గా మీరు సరిచేయవలసిన బాధ్యత మీ పైన ఉంది. మేము రాకేష్ రెడ్డి గారి మంచి ఉద్దేశంతో వినండి, రాకేష్ రెడ్డి గారికి అంత మంచి ఉద్దేశంతో ఇచ్చిన సందర్భంలో మరి నిజంగా కూడా ఈ దేశానికి మరి ప్రధానమంత్రిగా చేసి స్వర్గస్థులైనటువంటి వ్యక్తుల గురించి, దట్టు మహిళ గురించి ఇట్లా మాట్లాడడం ఈ యొక్క సభకు గౌరవం కాదు, సాంప్రదాయం కూడా కాదు. దయచేసి రాకేష్ రెడ్డి గారు మాత్రమే ముందు మాట్లాడిన తర్వాత నేను మహేష్ రెడ్డి గారికి ఇస్తాను. మహేష్ రెడ్డి గారిని నేను ఇస్తాను, మీరు మహేష్ రెడ్డి గారికి ఇస్తాను. హరీశ్రావు గారు చెప్పండి, మీరు కూడా సాంప్రదాయ సంబంధం. సార్, ఇట్స్ మోర్ దాన్ 1 hour సార్. మా రిక్వెస్ట్ ఏంటంటే ఒకవేళ వారు మాట్లాడిన దాంట్లో ఏదైనా పొరపాటు ఉంటే మీరు దాన్ని డిలీట్ చేసేయండి, సభ రికార్డుల నుంచి తొలగించి మీరు ముందుకు పోవాలి. కానీ ఇట్లా మీరు గంట సేపు సభా సమయం వృధా చేయడం కరెక్ట్ కాదు. మా రిక్వెస్ట్ మీతోని సార్, ఇప్పుడు ఎందుకంటే రైతుల పద్దు ఈరోజు ఉంది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ వెల్ఫేర్ అత్యంత ముఖ్యమైనటువంటి పద్దుల మీద ఈరోజు చర్చ జరగాల్సింది. సో మీరు ఎల్ఏ మినిస్టర్ గారు రిక్వెస్ట్ చేస్తే ప్రధాన ప్రతిపక్షంగా మేము కోఆపరేట్ చేయాలి, హౌస్ నడవాలనే ఉద్దేశంతో మా సభ్యులు మొదలు మాట్లాడాల్సి ఉన్నా కూడా విత్ గ్రేట్ రెస్పెక్ట్ మేము మీకు అవకాశం ఇచ్చాం. కానీ ఇప్పుడు ఏమైపోతుంది, మీరు 1 hour నుంచి మీ ఇద్దరు పందాలకు పట్టింపులకు పోయి రాష్ట్రంలో రైతులకు సంబంధించి, మైనార్టీలకు సంబంధించి, దళితులకు సంబంధించి, గిరిజనులకు సంబంధించి జరగాల్సిన చర్చ పక్కదారి పట్టడం ఎంత మాత్రం కూడా సబబు కాదు. ఈ 2 పక్షాలను కూడా కోరుతా ఉన్నాను, మేము 2 పక్షాలను కూడా కోరుతా ఉన్నాము. అయితే హుందాగా విపక్షమైన ముందుకొచ్చి ఇష్యూను క్లోజ్ చేయాలి, లేదు ప్రభుత్వం కూడా మీరు రికార్డుల నుంచి తొలగించైనా చర్చను ముందుకు తీసుకుపోవాలి. కానీ మీరిద్దరు పందాలకు పట్టింపులకు పోయి ఈ రాష్ట్రంలో కోట్లాది మంది దళిత గిరిజన మైనారిటీలకు మీద జరిగేటువంటి చర్చ చాలా ముఖ్యమైనటువంటిది కనుక either you remove it from the records or let them come forward and say to withdraw the words. మీరు ఇద్దరు పట్టింపులకు పోయి మొత్తం చర్చ పక్కదారి పట్టడం అనేటువంటిది ఈ సభకు మంచిది కాదు. ఇలా లక్షలాది మంది ఈ సభ వైపు చూస్తున్నారు. మా ముస్లింలకు ఏం జరుగుతుంది, మా దళితులకు ఏం జరుగుతుంది, మా గిరిజనులకు ఏం జరుగుతుంది, మా రైతులకి బడ్జెట్లో ఏం పెట్టారని చెప్పి చూస్తా ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా రైతుల పక్షాన, దళిత గిరిజన మైనార్టీల పక్షాన మాట్లాడాల్సిన బాధ్యత మాకుంది. దయచేసి ఈ అంశానికి ఫుల్ స్టాప్ పెట్టి మాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం.